భాగస్వామ్య సదస్సుకి విశాఖలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకి 5వసారి విశాఖ ఆతిథ్యం ఇవ్వబోతుంది. 45 దేశాల నుండి ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొననున్నారు. గ్రీన్ ల్యాండ్స్ స్పెషల్ థీమ్తో విశాఖను అందంగా ముస్తాబు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ సమిట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటికే ఇక్కడ ఏయూలో ఉన్న సభా ప్రాంగణం అంతటినీ కూడా సిద్ధం చేశారు. అలాగే అధికారులు పూర్తిగా ఇక్కడ నిమగ్నమయ్యి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉండాలి అన్న దాని మీద అప్డేట్స్ చేస్తూ ఉన్నారు. ఇటు పోలీస్ అధికారులు, అటు సీఎంఓ అధికారులు, ఇమిగ్రేషన్ కి సంబంధించి అలాగే సెక్యూరిటీకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం మెయిన్ డయాస్, అంటే ఇక్కడ బిజినెస్ సెషన్స్ ప్రధానంగా నడుస్తాయి. ఎంఓఈస్ కూడా చేసుకుంటారు. మొత్తం 4 విభాగాల్లో ఈ ఏయూ ప్రాంగణంలో ఏవైతే క్యాబిన్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఒక దాంట్లో ఎంఓఈస్ చేసుకోవడంతో పాటు బిజినెస్ కి సమిట్ కి సంబంధించిన దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో చర్చాగోష్ఠులు జరుగుతాయి. మరోవైపు సీఎం కోసం, చంద్రబాబు కోసం ప్రత్యేకమైన క్యాబిన్ ని ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ప్రత్యేకమైన క్యాబిన్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇతర కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు అంటే బిజినెస్ దిగ్గజాలు ఎవరైతే సీఈఓలు వాళ్ళు వస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో కలిసి మాట్లాడి చర్చలు జరిపేందుకు ఈ క్యాబిన్ అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగ మొత్తం 4 క్యాబిన్స్ గా ఈ మొత్తం సమిట్ ప్రాంగణంలో అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అత్యంత భద్రతా వలయంలో ఈ ప్రాంగణం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి మాదిరిగానే విశాఖ వేదికగా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ బ్రాండ్ ఇమేజ్ అనేది బాగా పెంచారు. అయితే ఎప్పుడు కూడా సమిట్స్కి, అంతర్జాతీయ సెమినార్స్కి విశాఖపట్నం వేదికగా మారుతుంది. 5వసారి సిఐఐ సమిట్కి విశాఖ వేదికగా మారి ఈసారి కూడా ఆతిథ్యం ఇవ్వబోతుంది. దాదాపుగా మనం చూసుకుంటే కనుక 800 మంది డెలిగేట్స్, మొత్తం 45 దేశాల నుంచి 800 మంది డెలిగేట్స్ ఇక్కడికి రేపు సాయంత్రానికి చేరుకుంటారు. ఈరోజు సాయంత్రానికే సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకొని పోర్ట్ గెస్ట్ హౌస్లో ఆయన బస చేసి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం రేపు ఇక్కడికి వచ్చే అతిథులు, బిజినెస్ దిగ్గజాలకి సంబంధించిన సీఈఓలు వీళ్ళందరితో కలిపి ఆయన రేపు కూడా మళ్ళీ మరొక సమావేశాన్ని కూడా నిర్వహించేదానికి ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. అలాగే బీచ్ రోడ్ నుంచి ఇక్కడికి అతిథుల్ని సభా ప్రాంగణానికి తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేకమైన కాన్వాయ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి 14వ తేదీ ఉదయం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇక్కడికి చేరుకుంటారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజార్ కూడా ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మొత్తం కేంద్ర మంత్రులు అలాగే బిజినెస్ సమ్మిట్లో పాల్గొనే వివివిఐపీలో అందరూ కూడా 2 రోజులు సెషన్స్లో పాల్గొనేదానికి అన్ని ఏర్పాట్లని కూడా సెషన్స్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కనుక మనం చూసుకుంటే కనుక అత్యంత భద్రతా వలయంలో వచ్చేవారంతా కూడా వివివిఐపీస్ కావడంతో అత్యంత భద్రతా వలయంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. దాదాపుగా ఒప్పందాలు చేసుకునే రంగాలైతే 11 రంగాలకి సంబంధించి, అంటే ఏఐతో పాటు ఇతర టెక్నాలజీస్కి సంబంధించిన గ్లోబల్ హబ్స్ కానీ, ఇతర టెక్నాలజీ రంగానికి సంబంధించి కానీ, అలాగే ఇన్నోవేషన్స్ చాలా వరకు కూడా మొత్తం 11 రంగాలకి అంటే విభాగాలకి సంబంధించిన ఎంఓఈస్ ఇక్కడ జరగనున్నాయి. అలాగే పాల్గొనున్న దేశాలు చూసుకుంటే 45 దేశాల నుంచి మొత్తం ఇక్కడ 800 మంది డెలిగేట్స్ పాల్గొనబోతున్నారు. అలాగే 410 ఒప్పందాలని కూడా చేయబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక 9.76 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 7 లక్షల మందికి పైగా ఉపాధి కల్పనని ప్రధానంగా ఈ సభా వేదిక ద్వారా చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని కూడా చేస్తుంది. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక 2000 మంది రిజిస్టర్ అయినట్లుగా మనకి వెబ్సైట్ సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే కనుక సిఐఐ సమిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన అధికారుల బృందం కూడా విశాఖపట్నంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఉండి మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తుంది. మరి ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సిఐఐ సమిట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో పాటు విశాఖకి వివివిఐపీలు క్యూ కడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.